గేమ్స్ ఆడుకుంటున్నామంటూ వీడియో సోషల్ మీడియాలో హల్చల్. హాయ్ జగన్ అన్న, ట్యాబ్లో గేమ్ ఆడుతున్నా, ఇదిగో చూడండి అని ఒక కిర్రోడి దిలాస. నేను ఆడుతున్నా, జగన్ అని ట్యాబ్ ఇచ్చాడు, హెచ్ఎంకి చెబుతావో వాళ్ళ తాతకి చెప్పుకుంటావో చెప్పుకో, నాకు భయం లేదని మరో పిల్లాడి తెగి. ఇదిగో చూడు నేనేం ఆడుతున్నానో చూపించంటూ ట్యాబ్ని మరింత క్లియర్గా చూపించిన పిల్లాడు. ఇది సోషల్ మీడియాలో మరీ ముఖ్యంగా ఉపాధ్యాయులు వాట్సాప్ గ్రూపులో విపరీతంగా షేర్ అయిన వీడియో. ఆరాతీగ శ్రీకాకుళం జిల్లా నర్సనపేట మండలం బొరిగి వలసలో దీని మూలాలు తేలే. ఆ ఊరి పాఠశాల విద్యార్థులు 5-6 మంది బైజూస్ ట్యాబులతో గేమ్స్ని డౌన్లోడ్ చేయించుకుని ఓ చోట కూర్చుని ఆడుతున్నారు. దీన్ని మరొకరు వీడియో తీస్తున్నా, మాకేం భయం లేదు, ఇవి జగన్ అన్న ట్యాబులు, గేమ్స్ ఆడుకుంటున్నాం అని చెప్పారు. బైజూస్ కంటెంట్ నింపిన ట్యాబులు ఇచ్చేసి విద్యారంగంలో అద్భుతాలు సృష్టిస్తున్నట్టు ప్రభుత్వం పెద్దలు ఘనంగా చెప్పుకుంటున్నారంటూ కొంచెం సిగ్గు శరం లేని వార్తలు ఇట్లాంటివేనేమో. పిల్లలు ఆడుకుంటూ వాడేదో పెట్టాడని అట్లాంటి దాన్ని అదేదో ట్యాబ్ ఇవ్వడమే బూత్ అయినట్టు. కార్పొరేట్ స్కూళ్ళల్లో ట్యాబులు ల్యాప్టాప్లు కామన్ అయిపోయినాయి. ఆ స్థాయికి ఒక పేదోడు వెళ్ళడాన్ని అస్సలు జీర్ణించుకోలేకపోతున్నటువంటి అహంకారపూరితమైనటువంటి జర్నలిజానికి సజీవమైనటువంటి సాక్ష్యం. టెక్నాలజీ వైపుకి తీసుకెళ్తుంటే దాన్ని బూతుగా చేసి వాడెవడో ఆడుకుంటున్నాడంటే ఆ పిల్లోడికి శుద్ధి చెప్పు, లేకపోతే మూసుకు కూర్చో. కానీ అది వార్త రాసి దాన్ని అదేదో ప్రభుత్వం తప్పు చేసినట్టు, వాడు వీడియో గేమ్స్ ఆడాడంటే చిన్నపిల్లలు తప్పు చేస్తుంటే ఆ పిల్లలకి ఇది తప్పు నాన్న అని చెప్పాలా, లేకపోతే నోరు మూసుకు కూర్చోవాలి. కానీ అదేదో గొప్పగా అంటే మిగతా పిల్లలందరినీ కూడా రెచ్చగొట్టాలి, ఆ పిల్లలందరూ కూడా ఇట్లా ఆడాలి. అప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు మా పిల్లలు చెడిపోతున్నారు, దీనికి అంతటికీ జగనే కారణం అనుకోవాలి. ఇంతగా విషయాన్ని అణువణువున నింపుకునేటువంటి జర్నలిజం ప్రపంచంలో ఇంకెక్కడా లేదేమో. ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మాత్రమే వచ్చినటువంటి ఈ శాపం ఇంకెన్నాళ్ళు ఇంకెన్నేళ్ళు ఉంటుందో అర్థం కాని పరిస్థితి.